జిల్లా కలెక్టర్ కరీంనగర్. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గవ్వల లక్ష్మీ శ్రీకాంత్ నామినేషన్ వేయడం జరిగింది. కరీంనగర్లో పట్టభద్రుల ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన యువజన పోరాట యోధులు గవ్వల లక్ష్మీ శ్రీకాంత్. నోటు ఇచ్చి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఓటర్లకు పిలుపు. కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో గత 10-15 సంవత్సరాల నుండి కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయక ఉన్న పరిశ్రమలను మూసేసి ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసి ప్రైవేటీకరణ చేసి ఉన్న ఉద్యోగాలను తొలగించి మరింత నిరుద్యోగాన్ని పెంచింది. కనీసం బయట దేశాలకు వలసపోయి బ్రతకడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. అక్కడ ఇక్కడ కుల మత రాజకీయాల వలన బ్రతకడానికి కష్టంగా తయారు అయిందని ఉపాధి ఉద్యోగాలు కల్పించకుండా ఒకరిపై ఒకరిని విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి వాళ్లు పొందితే మనం వరెనకలో మనం జై అనుకుంటూ పోతున్నాం తప్ప మన బ్రతుకులు మారడం లేదని విద్య పరంగా ఉద్యోగ పరంగా అన్ని ఆలోచించి అన్ని రకాలుగా అనుభవంతో కోట్లాది సాధించే దమ్ము మాకు ఉంది. మరి మీకు ఓటేసి గెలిపిస్తే కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయించి ఉపాధి కల్పిస్తామని అన్నారు. పట్టభద్రుల ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు కుల సంఘాలు ఉద్యోగులు ప్రోత్సహించి గవ్వల లక్ష్మీ శ్రీకాంత్ గెలిపించడానికి సిద్ధమవుతున్నారు కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అన్నారు.